ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని ఆయన సోదరుని అనుమతించటంతో నిరూపితమైంది. ఇప్పటికే పాకిస్తాన్లో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షపై ఆయన కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వైఖరే ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితానికి కారణమని, అంతేకాకుండా మునీర్ భారత్తో యుద్ధానికి మొగ్గు చూపుతున్నారని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్టు ఆయన సోదరి ఉజ్మా ఖానూన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన సోదరి ఉజ్మా ఖాన్ ఇమ్రాన్ ను కలిశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. తాను జైలు శిక్ష అనుభవించడానికి ఆసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ ఖాన్ తనతో చెప్పినట్టు ఉజ్మా తెలిపారు. ఇమ్రాన్ జైల్లో సురక్షితంగా ఉన్నప్పటికీ మానసికంగా వేధించబడుతున్నారని ఆమె ఆరోపించారు. పాక్ ప్రభుత్వం ప్రజలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. జైల్లోకి వెళ్లి సోదరుడిని కలిసిన ఉజ్మా ఖానూన్ చేసిన అత్యంత తీవ్రమైన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ సైనిక నాయకత్వం యుద్ధోన్మాదంతో ఉందని ఆవిడ అన్నారు. ఆసిమ్ మునీర్ ఇస్లామిక్ ఛాందసవాది, అందుకే అతడు భారత్తో యుద్ధం కోసం ఆరాటపడుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలకు ప్రయత్నాలు చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా మునీర్ భారత్తో ఘర్షణలకు దిగుతాడు. ఇది భారత్తో పాటు దాని మిత్ర దేశాలకు కూడా కష్టమే. మునీర్ వైఖరి భారత్ ఉపఖండంలో శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడగా దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది. ఈ ఆపరేషన్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించడంతో సరిహద్దుల్లో కొంత ఉపశమనం లభించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారనే వార్తలతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా రావల్పిండి జైలు వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చెలరేగాయి. వేలాది మంది ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు జైలు వద్దకు చేరుకోవటంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనలు తీవ్రం కావటంతో సైన్యం తొలిసారి భయపడి ఒత్తిడికి తలొగ్గి ఇమ్రాన్ ఖాన్ సోదరిని జైల్లోకి పంపించింది. ఆమె ఇమ్రాన్ ను కలుసుకున్న తర్వాత ఇమ్రాన్ ఖాన్ సజీవంగా, సురక్షితంగా ఉన్నారు. కాస్త నీరసంగా ఉన్నప్పటికీ ఆయన మానసికంగా చాలా బలంగా ఉన్నారు అని ధృవీకరించారు. దీంతో ఇమ్రాన్ మరణంపై చెలరేగిన వదంతులకు తెరపడింది. ఆయన ఆరోగ్యంపై ఉన్న ఆందోళన తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అదేంటంటే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పదవి నవంబర్ 28తో ముగిసింది. దాంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవి ఖాళీ అయింది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా అప్గ్రేడ్ చేసుకునేలా రాజ్యాంగ సవరణ చేపట్టారు. అయితే దీనిపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఈ టైంలోనే షెహబాజ్ షరీఫ్ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఉన్నట్టుండి పరిస్థితులు మారటంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన సోదరుడు నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్ కు వెళ్లాడు. వీరిద్దరి పర్యటనకు వెళ్లటంతో మునీర్ సిఓడిగా నియామక ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గత 5 రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. ఆసిమ్ మునీర్ ని అప్గ్రేడ్ చేయకుండా అతని పదవిని హోల్డ్లో పెట్టడం వెనుక ప్రధాని షెహబాజ్, నవాజ్ షరీఫ్ల పన్నాగం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిమ్ మునీర్ ని పదవీచ్యుతుడిని చేసేందుకు షరీఫ్ సోదరులు వ్యూహం రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ సజీవంగానే ఉన్నారనే వార్త ఆయన మద్దతుదారులకు ఊరటనివ్వగా, మరోవైపు శక్తివంతమైన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మద్దతుదారుల్లో టెన్షన్ పెంచుతోంది. దీంతో దేశంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి, సైనిక వర్గాలలో ఆందోళన మరింతగా పెరిగింది. ఈ పరిణామాలు కొంచెం అదుపు తప్పితే పాకిస్తాన్ రాజకీయాలలో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది. తదుపరి ఆర్మీ చీఫ్ గా ఎవరు నియమితులవుతారు? షరీఫ్ సోదరుల వ్యూహం ఏంటి? ఇమ్రాన్ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు ఇప్పుడు పాక్ రాజకీయాలను చుట్టుముట్టాయి. పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా ఆర్థిక పరంగా సతమతమవుతోంది. బయట ఎక్కడ ఇది కనిపించకుండా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆ దేశం బీదతనం, తప్పులు బయట పడుతూనే ఉన్నాయి. తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేసేందుకు పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుండి రుణం కోసం ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈలోపు అప్పులను తీర్చేందుకు పాకిస్తాన్ తన కీలకమైన పిఐఏ ఎయిర్లైన్స్ ను కూడా అమ్మకానికి పెట్టింది. IMF షరతుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పిఐఏ విక్రయం అనేది గత 2 దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది. ఎయిర్లైన్స్ అమ్మకం గురించి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం పిఐఏ బిడ్డింగ్ 2025 డిసెంబర్ 23న ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు. IMF బెయిలౌట్ ప్యాకేజ్ కోసం పిఐఏలో 51 నుంచి 100% వాటాను విక్రయించనున్నారు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా 86 బిలియన్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి మొహమ్మద్ అలీ తెలిపారు. మరోవైపు పిఐఏ దశాబ్దాలుగా అవినీతిలో కూరుకుపోయింది. నిర్వహణ లోపాలు, పైలట్ లైసెన్స్ కుంభకోణంతో ఇది కుదేలైపోయింది. ఈ ఎయిర్లైన్స్ అమ్మకంలోనూ దాని ద్వారా వచ్చే ఆదాయం విషయంలోనూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హస్తం ఉందని సమాచారం. బిడ్డింగ్ కు అర్హత పొందిన 4 సంస్థల్లో ఒకదానితో ఆసిమ్ కు సంబంధాలున్నాయి. అంటే ఆ 4ంటిలో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఒకటి. ఇది పాకిస్తాన్ లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్ లో భాగం. ఇందులో క్వార్టర్ మాస్టర్ జనరల్ నియామకం ద్వారా ఆయన ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఈ విక్రయం అంతా మునీర్ కోసమే చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జైలు నుండి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఎక్స్ లో పెట్టిన పోస్ట్ లో ఆయన పాక్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ గురించి కూడా రాశారు. ఆసిమ్ మునీర్ పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. మునీర్ విధానాలు పాకిస్తాన్ కు వినాశకరమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసిమ్ మునీర్ పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. మునీర్ విధానాలు పాకిస్తాన్ కు వినాశకరమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్ వల్లనే తమ దేశంలో ఉగ్రవాదం అదుపు తప్పిందని అన్నారు. ఆసిమ్ మునీర్ కి పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల పట్ల ఎలాంటి ఆందోళన లేదు. కేవలం పాశ్చాత్య శక్తులను సంతోషపెట్టడానికే అతను ఇదంతా చేస్తున్నాడు. సొంత ప్రజలపై డ్రోన్ దాడులు మరియు సైనిక చర్యలను తాను వ్యతిరేకిస్తున్నానని, ఇది మరింత ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తుందని ఇమ్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్లోని ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తన మహిళా వింగ్ ని బలోపేతం చేస్తూ భారీ రిక్రూట్మెంట్ ని చేపట్టినట్టు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మంది మహిళలు ఈ సంస్థలో చేరినట్టు భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ మహిళలను తీవ్రవాద భావాలతో ముందుకు తీసుకువెళ్లటానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అభివృద్ధి దక్షిణ ఆసియా భద్రతకు కొత్త సవాలుగా మారుతోంది. ఎందుకంటే ఇది సంస్థకు కొత్త శక్తిని అందిస్తుంది. సంస్థ అధినేత మసూద్ అజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎస్ఎంలో తన అధికారిక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని వారాల్లోనే 5,000 మంది మహిళలు మా వర్గంలో చేరారు. త్వరలోనే జిల్లా స్థాయి యూనిట్స్ ను ఏర్పాటు చేసి మా కార్యక్రమాలను విస్తరిస్తామని అతను అన్నారు. ఈ పోస్ట్ వైరల్ గా మారి సంస్థ మద్దతుదారుల నుండి విస్తృత స్వాగతాన్ని అందుకుంది. అయితే భద్రతా ఏజెన్సీస్ ఈ ప్రకటనను ట్రాక్ చేస్తూ దాని ద్వారా మరిన్ని రిక్రూట్మెంట్స్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. రిక్రూట్మెంట్ ప్రధానంగా పాకిస్తాన్లోని బహావల్పూర్, ముల్తాన్, కరాచీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల నుండి జరిగినట్టు సమాచారం. ఈ ప్రాంతాల్లోని యువతులను లక్ష్యంగా చేసుకుని సామాజిక, మతపరమైన కార్యక్రమాల ద్వారా ఆకర్షించాలని అధికారులు తెలిపారు. ఈ మహిళలు ఇప్పటికే ప్రాథమిక శిక్షణలో పాల్గొంటున్నారని, త్వరలోనే యూనిట్ల ఏర్పాటుతో సంస్థ కార్యకలాపాలు మరింత బలపడతాయని అంచనా. ఈ ప్రాంతాల్లోని స్థానిక సమాజాల్లో ఈ మార్పు భద్రతా సమస్యలను పెంచుతోంది. భద్రతా సంస్థలు ఈ మహిళలను తీవ్రవాద ఆలోచనల వైపు మళ్లించడానికి జరుగుతున్న ప్రయత్నాలను గుర్తించాయి.